నమస్తే సకులు. ఈరోజు కథ పేరు మొహమాటస్తుడు. వీరవరం గ్రామంలో సంపన్న గృహస్థులైన రామనాథం, పార్వతి ఆదర్శ దంపతులు. వాళ్లకు పిల్లలు లేరు. ఇంటికి ఎవరు వచ్చినా బాగా ఆదరిస్తారని పేరు పడ్డారు. ఒకసారి వాళ్ళ ఇంటికి గోపాలం అనే కుర్రవాడు వచ్చాడు. వాడు ఏదో దూరపు వరుసలో రామనాథానికి బంధువు అవుతాడు. గ్రామంలో పని ఉండి వచ్చిన గోపాలం ఆయన ఇంట్లో ఒక్క పూట మాత్రం భోజనం చేశాడు. ఆ తర్వాత ఎక్కడో భోజనం చేసి వస్తూ ఉండేవాడు. గోపాలం ధోరణికి పార్వతి ఎంతగానో నొచ్చుకుని, అనవసరంగా మొహమాట పడుకునాయన, మరొక్కొక్కడు వంట చేయడం నాకేమీ శ్రమ కాదు, భరించలేకపోవడానికి ఇదేమంత ఖర్చు కాదు, అలాగని నువ్వు పరాయివాడివి కాదు అన్నది. పార్వతి ఇంత చెప్పినా కూడా గోపాలం బయటనే భోజనం చేసి వచ్చి ఏవో సాకులు చెబుతూ ఉండేవాడు. ఇలా 4-5 రోజులు జరిగాక పార్వతి భర్తతో, ఆ కుర్రవాడు మరీ మొహమాటస్తుల్లా ఉన్నాడండి. మన ఇంట్లో ఉంటూ పరాయి ఇంట్లో భోజనం చేస్తుంటే మీ బంధువులు నన్ను ఆడిపోసుకోరు అన్నది. ఏం చేస్తాం, అసలే నాకు అజీర్ణ రోగం కదా, నేను సరిగా భోజనం చేయను. వాటితో పాటు నాతో పాటు కూర్చుంటే ఆ కుర్రవాడికి నాకంటే ఎక్కువ తినడానికి మొహమాటంగా ఉన్నది. నేను సరిగా తినలేకపోతున్నాను అన్నాడు రామనాథం. గోపాలం ఆ ఊళ్ళో 10 రోజులు ఉండి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత కొన్నాళ్లకు పొరుగురి ఎవరో గొప్ప వైద్యుడు వచ్చాడని పార్వతికి తెలిసింది. ఆమె రామనాథాన్ని ఆ వైద్యుడి దగ్గరికి వెళ్ళి వైద్యం చేయించుకోమని పోరసాగింది. ఆ ఊళ్ళో రామనాథానికి దూరపు బంధువు ఒక ఆయన ఉన్నాడు. భార్య పోరు భరించలేక ఆయన భార్యతో సహా బయలుదేరి ఆ ఊరు వెళ్ళి బంధువు ఇంట మకాం పెట్టాడు. అజీర్ణ వ్యాధి ఉంటేనేమి, నేను బాగానే తిరుగుతున్నాను కదా, వైద్యం చేయించుకోమని మా ఆవిడ ఒకటే పోరు అన్నాడు రామనాథం బంధువుతో. పార్వతి కల్పించుకొని రోగం పేరు చెప్పి ఈయన 4 మెతుకులు మింగలేవటం అలవాటైపోయింది. ఇంటికి వచ్చిన బంధువులు ఇది చూసి తాము అర్ధాకలతో లేచిపోతున్నారు. వాళ్ళ కోసమైనా ఈయన వైద్యం చేయించుకోవద్దు అన్నది. ఈ మాటలకు బంధువు నవ్వి, చూడమ్మా పార్వతి, నీ వెర్రి కానీ ఈ రోజుల్లో మొహమాట పడే బంధువులు ఎక్కడమ్మా, మరి నాకు తిన్నది అట్టే అరగదు. అయినా మా ఇంటికి వచ్చిన బంధువులు అడిగి మరీ ఆ పిండి వంటలు ఈ పిండి వంటలు చేయించుకొని పోతారు. మా ఆవిడ చెయ్యి తగిలిందంటే పచ్చగడ్డి కూడా కొత్తిమీరగా మారిపోతుంది అన్నాడు. ఆ రాత్రి రామనాథం ఇంటావిడన పదార్థాలన్నీ మరీ అడిగి భోజనం చేశాడు. పార్వతి కూడా వంట చాలా బాగున్నదని గుర్తించింది. అయితే ఎన్నడూ కడుపారా భోజనం చేయని తన భర్త వారి ఇంట ఆవురావురు అంటూ తినడం ఆమెకు బాధ కలిగించింది. ఈ ఊళ్ళోకి రాగానే ఈయనకి ఎక్కడలేని ఆకలి పుట్టుకొచ్చినట్లుంది, ఎన్నడూ ఇలా భోజనం చేయలేదు అన్నది పార్వతి భర్త వంక గుర్రుగా చూస్తూ ఆయన బంధువుతో. ఇదంతా మా ఆవిడ వంట మహత్యం. ఆ మధ్య వచ్చిన గోపాలము ఇంతే, రోజు ఏదో ఒక పిండి వంట చేయమని వేధించేవాడు అన్నాడు రామనాథం బంధువు. ఏ గోపాలం అని అడిగింది పార్వతి ఆశ్చర్యంగా. బంధువు చెప్పిన వివరాలను బట్టి తమ ఇంటికి వచ్చిన గోపాలమే ఇక్కడికి వచ్చి కొద్ది రోజుల పాటు ఉండి వెళ్ళాడని, తిండి విషయంలో ఎలాంటి మొహమాటం చూపలేదని పార్వతికి అర్థమైంది. బంధువు కొంచెం సేపు ఆగి పార్వతితో, అజీర్తి రోగానికి వైద్యం అంటూ మీ ఆయన్ని ఈ ఊరు తీసుకొచ్చి పెద్ద పొరపాటు చేశావు. నా ఆరోగ్యానికి ఎన్ని మంచి మందులు మింగినా ఇల్లాలి రుచికరమైన వంట కారణంగా నాకు పథ్యం సాగడం లేదు. ఇక్కడ ఉంటే మీ ఆయనకి నా కర్మే పడుతుంది అన్నాడు. ఇదంతా విన్నాక పార్వతికి చాలా అవమానం అనిపించింది. ఆ రాత్రి ఆమె భర్త దగ్గర, మీ చుట్టం తన పెళ్ళాం గురించి అంత గొప్పగా చెబుతూ ఉంటే మీరు నా గురించి ఒక్క మంచి మాట అనలేదేమండి అని కళ్ళనీళ్ళు పెట్టుకుంది. నన్ను ఏమనమంటావు, అసలే నాకు మొహమాటం, ఆయన పొగిడినట్లు నేను నా వాళ్లను పొగడలేను అన్నాడు రామనాథం. నిజంగా మీకు మొహమాటమే అయితే అది భోజనం దగ్గర చూపించలేదే, అన్నీ మళ్ళీ అడిగి వేయించుకున్నారు, ఇంటి దగ్గర అలా ఎప్పుడైనా చేశారా అన్నది బాధగా పార్వతి. అందుకు మొహమాటమే కారణం. ఆయనేమో భార్య వంటను మహా పొగడేస్తున్నాడు. అలాంటప్పుడు విని ఊరుకోవడం మర్యాద అవుతుందా? అందుకే కూరలు అవి 1కి 2 సార్లు అడిగి వేయించుకున్నాను అన్నాడు రామనాథం. అదేం కాదు, నన్ను వెర్రిబాగులు దాని కింద జమ్మ కట్టి మాట్లాడకండి. ఆ గోపాలము మీరు పని కట్టుకుని ఇంట్లో నా పరువు తీసేందుకు ఇంత నాటకం ఆడారు. అతను ఆయన కూడా నాకేం కారు, మీ తరఫు బంధువులే కదా అంటూ పార్వతి చిన్నగా ఏడుపు ప్రారంభించింది. రామనాథం ఆమెను బతిమాలుతూ,
ఈ స్వల్పానికి ఏడవటం ఎందుకు? నువ్వు బాధపడతావని ఇన్నాళ్ళుగా ఊరుకున్నాను, కానీ నేను నిజంగా మొహమాటస్తుడిని. ఇప్పుడే రుజువు చేయగలను అన్నాడు. పార్వతి టక్కున ఏడవటం మాని, ఆ రుజువు చేయడం ఏమిటో చెప్పండి అన్నది. రామనాథం 1-2 క్షణాలు తటపటాయించి, నిజానికి నాకు అజీర్తి రోగం లేదు. నీ వంట బాగుండదు. ఆ సంగతి చెప్తే నువ్వు నొచ్చుకుంటావని ఇంట్లో పిట్ట తిండితో సరిపెట్టుకుని నీకు తెలియకుండా పూటకోళ్ళ ఇంట్లో కడుపు నిండా భోజనం చేస్తున్నాను. నేను కట్టుకున్న భార్య దగ్గరే మొహమాట పడేవాడిని అనడానికి ఇంతకంటే మరేం రుజువు కావాలి అన్నాడు. పార్వతి తెల్లపోయింది. మర్నాడే వాళ్ళు తమ గ్రామానికి తిరిగిపోయారు. 2 రోజుల తర్వాత పార్వతి వంట చేయడంలో సిద్ధహస్తురాలు అని పేరు మోసిన ఒక ఆవిడ్ని వంట మనిషిగా కుదుర్చుకుంది. రామనాథం మరి ఏనాడు తన అజీర్తి రోగాన్ని గురించిన ప్రస్తావన భార్య దగ్గర తేలేదు. మరొక కథ. 3 అధికారులు. విశ్వశాంత మహారాజు పరిపాలన అపూర్వమని చెప్పుకునేవారు. ఆయన రాజ్యంలో ప్రతి గ్రామానికి స్వపరిపాలన ఉండేది. రాజు ఏటా కొన్ని గ్రామాలు సందర్శించి అక్కడి పరిపాలన ఎలా సాగుతున్నది స్వయంగా విచారించేవాడు. దేశానికి సంబంధించిన వార్తలు గుర్రాల మీద దేశం అన్ని మూలలకు అందేవి. ప్రతి గ్రామం నడిబొడ్డులోనూ ఎప్పటి వార్తలు అప్పుడు తెలియచేయబడేవి. ఒక సంవత్సరం రాజు పర్యటనకు బయలుదేరి మొదట రామాపురం వెళ్ళాడు. అక్కడి అధికారి రామరాజు రాజుగారికి తన ప్రస్తుత కార్యక్రమం నివేదించాడు. రామాపురం చాలా పెద్ద గ్రామం. గ్రామ పరిపాలన నిర్వహించడానికి 100 మంది ఉద్యోగులు ఉన్నారు. వారందరూ ఉదయం నుంచి సాయంకాలం వరకు కొలువుకు వచ్చి వ్యవహారాలు చూస్తారు. అయితే ఉదయం ఒక్కరూ సమయానికి రావడం లేదు. కొందరు మరీ ఆలస్యంగా వస్తున్నారు. దీన్ని అరికట్టడం కోసం రామరాజు ప్రతిరోజు అందరికన్నా ముందుగా వచ్చి గుమ్మం దగ్గర నిలబడి ఆలస్యంగా వచ్చిన వారిని తగిన విధంగా శిక్షిస్తూ వచ్చాడు. అలా అతను వారం దినాలు చేసిన అనంతరం ఉద్యోగులు ఇష్టం వచ్చినట్లు రావడం తగ్గిపోయింది. రామరాజు చెప్పిన ఈ సంగతులు విని రాజుగారు, కొలువుకు ద్వారపాలకుడు లేడా? నువ్వు స్వయంగా సేకరించిన సమాచారం వాడి ద్వారానే సేకరించవచ్చు కదా అన్నాడు. ప్రభు, ద్వారపాలకుడు చిన్న ఉద్యోగి. అతడు మిగతా ఉద్యోగులంటే భయపడతాడు. అందుచేత వారికి వ్యతిరేకంగా ఏమీ చెప్పడు. అధికారిని కనుక నేను గుమ్మంలో నిలబడితే ఉద్యోగులు భయపడతాడు అన్నాడు రామరాజు. ద్వారం వద్ద నిలబడడానికి సిగ్గుగా అవమానంగా లేదా అన్నాడు రాజు. విధి నిర్వహణలో నాకు సిగ్గు అవమానము ఉండవు అన్నాడు రామరాజు గర్వంగా. అయితే నేటి నుంచి నువ్వు ద్వారపాలకుడిగా ఉండు. ఈ గ్రామానికి మరో అధికారిని నియమిస్తాను అన్నాడు రాజు. రాజుగారు తనను మెచ్చుకుంటున్నాడన్న రామరాజు తెల్లబోయి, ఇది అన్యాయం ప్రభు అన్నాడు. ఇందులో అన్యాయం ఏమీ లేదు. ఇక్కడ కొలువులోని వారందరికీ అధికారివి. అయినా ఇక్కడ ద్వారపాలకుడు నీకంటే నీ కింది అధికారులను ఎక్కువగా అభిమానించి గౌరవిస్తున్నాడు. గుమ్మం దగ్గర నిలబడితే తప్ప నీ కింది ఉద్యోగులు నిన్ను లెక్క చేయడం లేదు. అన్నిటినీ మించి ఎంతో విలువైన నీ సమయాన్ని ద్వారపాలనకు వెచ్చిస్తున్నావు. ఈ ఒక్క బాధ్యతనే నువ్వు సరిగా నిర్వహిస్తున్నట్లున్నది అని రాజుగారు ఆ గ్రామానికి ఒక కొత్త పాలకుడిని నియమించి అక్కడి నుంచి భీమాపురం వెళ్ళాడు. రాజుగారు తాను భీమాపురం వెళుతున్నట్లుగా ముందుగా ఎవరికీ చెప్పలేదు. ఆయన కన్నా 1 గంట ముందుగా మాత్రమే ఆ వార్త భీమాపురం చేరింది. అక్కడి అధికారి రాజుగారు వస్తున్నారు అన్న వార్త ఊరి మధ్య వినిపించినప్పుడు తన కార్యాలయంలో కాక ఊరి మధ్య ఉన్నాడు. అతను హడావిడిగా కార్యాలయానికి వెళ్ళి రాజుగారికి ఘనమైన స్వాగతం ఏర్పాటు చేయమని ఉద్యోగులను హెచ్చరించాడు. భీమపురం చేరుతూనే తన కోసం సిద్ధంగా ఉన్న ఏర్పాట్లను చూసి రాజుగారు తెల్లబోయాడు. అకస్మాత్తుగా వచ్చి అధికారిని ఆశ్చర్యపరచాలి అనేది ఆయన ఉద్దేశం. నేను వస్తున్నట్లు మీకు ముందే ఎలా తెలిసింది అని రాజుగారు గ్రామాధికారిని అడిగాడు. తాను గొప్ప పని చేసి ప్రశంసకు పాత్రుడినవుతాను అనుకుని నేను తలవని తలంపుగా తమరు వస్తున్నారన్న వార్త వినడం జరిగింది ప్రభు. వెంటనే తమ కోసం ఈ ఏర్పాట్లన్నీ చేయించేశాను అన్నాడు భీమరాజు. నీ కార్యాలయం చూడబోతే ఊరి చివర ఉన్నది. వార్తలు వినపడేది ఊరి మధ్య కదా. ఆ సమయంలో నువ్వు నీ కార్యాలయంలో ఉండక ఊరి మధ్య ఎందుకున్నావు అని రాజుగారు అడిగారు. ఏదో కొలువు పని మీదనే బయటికి వెళ్ళవలసి వచ్చింది ప్రభు అన్నాడు భీమరాజు. నీ కింద ఎందరో ఉద్యోగులుండగా కొలువు సమయంలో నువ్వు ఎందుకు బయటికి వెళ్ళవలసి వచ్చింది? నీకు నీ బాధ్యతలు సరిగా తెలిసి రాలేదు. నీ స్థానంలో మరొక అధికారిని నియమిస్తున్నాను అని రాజు అప్పటికప్పుడే కొత్త అధికారిని నియమించి సోమపురానికి బయలుదేరాడు. సోమపురంలోని అధికారి సోమరాజు విశ్వశాంతుడికి ఘనంగా స్వాగతం ఏర్పాటు చేశాడు.
స్వాగత సత్కారాలు చాలా బాగున్నాయి. అధికారిగా నువ్వు సాధించింది ఏమిటి అని విశ్వశాంతుడు సోమరాజును అడిగాడు. ప్రభు, నేను గ్రామంలో ఉండడం శుభదాయకమని అందరూ అంటూ ఉంటారు. అందుకు నిదర్శనం ఏంటంటే గ్రామంలో జరిగే సంతాప సభలన్నీ నేను గ్రామంలో లేనప్పుడే జరుగుతున్నాయి అన్నాడు సోమరాజు. సంతాప సభలేమిటి అని విశ్వశాంతుడు అడిగాడు. రాజ్యంలో కానీ గ్రామంలో కానీ ఎవరైనా మరణించినప్పుడు కొలువులో సంతాప సభ జరిపి పోయిన వారికి శ్రద్ధాంజలి ఘటించడం మాకు అలవాటు. ఈ కార్యక్రమం నిర్వహించవలసిన వాడు అధికారి, అంటే నేను. నా తర్వాత వాడైన వీరభద్రుడు గత సంవత్సరంలో 26 ప్రముఖుల మరణాలకు తానే సంతాప సభలు నిర్వహించాడు అన్నాడు సోమరాజు. శుభకార్యాల మాట ఏమిటి మరి అని అడిగాడు రాజు. నేను లేనప్పుడు శుభకార్యాలు ప్రారంభించం కదా, అవన్నీ నా అధ్యక్షతనే జరుగుతాయి. అందుకే అందరూ నన్ను శుభానికి, వీరభద్రుడిని అశుభానికి మారుపేరుగా చెప్పుకుంటారు. అయితే ఇందులో వీరభద్రుడు తప్పు ఉన్నది అనడానికి వీల్లేదు. అశుభాలు వీరభద్రుడు ఉన్న కారణంగా కాదు, నేను లేని కారణంగా కదా జరుగుతున్నాయి అన్నాడు సోమరాజు గర్వంగా. విశ్వశాంతుడు చిరాకు పడిపోతూ సోమరాజు వంక చూసి, సంవత్సరానికి 26 పర్యాయాలు అంటే ఉజ్జాయింపుగా నెలకి 2 పర్యాయాలైన ప్రముఖుల మరణాలు జరుగుతున్నాయన్నమాట. అయినా నీవు ఒక్క సంతాప సభకు లేవంటే చాలా కాలం నువ్వు గ్రామాంతరాల్లో గడుపుతున్నావన్నమాట. కేవలము శుభకార్యాలు జరపడానికి మాత్రమే గ్రామానికి వస్తున్నావన్నమాట. బాధ్యతలు ఉండాలి కానీ ఇలా బయట తిరగకూడదు. నీ స్థానంలో వీరభద్రుడిని అధికారిగా నియమిస్తున్నాను అన్నాడు. సోమపురం నుంచి బయలుదేరేటప్పుడు మంత్రి విశ్వశాంతుడిని, ఇంకేమైనా గ్రామాలు తిరగవలసి ఉన్నదా ప్రభు అని అడిగాడు. అవసరం లేదు. ఈ 3 గ్రామాల అధికారులతోనూ నేను ఎలా వ్యవహరించానో రాజ్యమంతటా తెలియచేయి చాలు అన్నాడు విశ్వశాంతుడు. విశ్వశాంతుడి రాజ్యం ఎప్పటికీ సుభిక్షంగానే ఉంటూ వచ్చింది. ఈరోజుకి కథ సమాప్తం సకలు. తిరిగి మరో కథతో రేపు కలుద్దాం. నమస్తే.